హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్‌గా స్ట్రీట్ స్టైల్‌లో ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాము. టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్. నేను దీనికోసం హాఫ్ కేజీ ఇలా లేయర్స్ లాగా స్టోర్‌లో దొరుకుతాయి. 4 లేయర్స్ తీసుకున్నాను. హాఫ్ కేజీ ఉంటాయి. నేను దీన్ని బాయిల్ చేసుకోవడానికి 2 లీటర్స్ వాటర్ వేసుకోవాలి. బౌల్లో వేసేసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆ నూడిల్స్ లేయర్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం హాట్ వాటర్లో ఇవి యాడ్ చేసుకోవడం వల్ల ఇలా ఆయిల్ అండ్ సాల్ట్ వేయడం వల్ల అతుక్కుపోకుండా నూడిల్స్ విడివిడిగా వస్తుంటాయి. మునిగేంత వరకు ఇలా ప్రెస్ చేసుకుంటూ 6 to 7 మినిట్స్ ఇలా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మరీ ఓవర్గా కాకుండా 70% వరకు ఉడకనివ్వాలి. ఇలా తుంచితే తునిగేటట్టుగా వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ నూడిల్స్ రెసిపీకి. వాటర్ వంపేసి మనం చల్లటి నీళ్ళు యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ అనేవి అతుక్కోకుండా చాలాసేపటి వరకు అలాగే ఉంటాయి. నేను ఒక బౌల్ తీసుకొని దీంట్లో 4 ఎగ్స్ పగలగొట్టి వేసుకున్నాను. ఇలా వేసుకున్న దాంట్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పెప్పర్ వేసాను. వేసేసి బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని, కొంచెం పెద్ద ప్యానే తీసుకోండి. నూడిల్స్ రెసిపీకి 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. హీట్ అయిన తర్వాత మనం ఎగ్ బీట్ చేసుకున్నది పక్కన పెట్టుకున్నది దీంట్లో పోసేసుకొని 5 to 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా దగ్గరికి స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పీసెస్ లాగా గరిటెతో కట్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. ఇలా అన్నిటినీ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకునేంత వరకు చేసుకున్న తర్వాత ఈ పీసెస్‌నన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత నేను అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. మీరు లేకపోతే అల్లం వెల్లుల్లి తరుగు వేయండి. తర్వాత నేను ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. మరి డీప్గా కాకుండా దోరగా వేయించుకోవాలి. దీంట్లో క్యాబేజ్ తురుము యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసి మరొకసారి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను 2 స్పూన్స్ వెనిగర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్ వేసాను. వేసుకొని నేను దీంట్లో రెడ్ చిల్లీ సాస్ 2 స్పూన్స్ వేసుకున్నానండి. మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఈ చిల్లీ సాస్ 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. దీంట్లో 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని మరొకసారి ఇలా కలుపుకుంటూ 5 మినిట్స్ ఫ్రై చేయనివ్వండి. ఫ్రై అయిన తర్వాత మనం వాటర్లోంచి తీసి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని దీనికోసం పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి
బాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. నూడిల్స్కి అంతా పట్టేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ బాగా 15 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేయండి. 15 మినిట్స్ తర్వాత రెడీ అయిపోతాయి ఇలా స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్. టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.